హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ రామరాజుని ఆ పరిస్థితుల్లో చూసి ఒంటరిగా నిలబడి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అటుగా వెళ్తున్న ప్రేమ ధీరజ్ను చూసి, ఒరేయ్ ధీరజ్, ఏంట్రా నువ్వు కూడా అత్తయ్యలాగా అలా బాధపడుతున్నావు? నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాన్రా. చూడు, మావయ్యకి ఏమీ కాదు, త్వరలోనే కోలుకుంటాడు, నువ్వు బాధపడకరా అని ప్రేమ ధీరజ్ని ఓదారుస్తూ ఉంటుంది. ఇక అది చూసిన ధీరజ్ బాధ తట్టుకోలేక వెంటనే ప్రేమని హగ్ చేసుకుంటాడు. ఇక అది చూసిన ప్రేమ ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇక ధీరజ్, ప్రేమ, నాన్న ఆ పరిస్థితుల్లో ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదంతా ఆ విశ్వగాడు చేసిన పనే. నా చెల్లెల్ని తీసుకువెళ్ళి ఇప్పుడు నాన్నని హాస్పిటల్లో ఉండేలా చేశాడు. ఇదంతా ఆ విశ్వగాడే. నా చెల్లెలికి ఏమీ తెలియదు. అసలు ఇదంతా జరగడానికి కారణం ఏదో ఉంది. అమూల్య వెనకాల ఎవరో ఉన్నారు, కావాలనే ఇది చేశారు. అసలు అమూల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ఎవరు కారణమో తెలుసుకుంటాను అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న ప్రేమ, అవును ధీరజ్, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అమూల్య అలాంటి పని ఎప్పటికీ చెయ్యదు. మా అన్నయ్యని ప్రేమించింది నిజమే, కానీ మన అందరి ప్రేమ చూసి అమూల్య విశ్వాని మర్చిపోయింది. మావయ్య, అత్తయ్య చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకుంది. కానీ మధ్యలో ఇలా జరుగుతుందని ఎవరము ఊహించుకోలేదు. చూడు ధీరజ్, అసలు అమూల్య విశ్వతో ఆ రాత్రి ఎలా వెళ్ళింది? అసలు ఆ రోజు రాత్రి పవర్ ఎవరు ఆఫ్ చేశారో ముందు అది తెలుసుకోవాలి అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్, అవును ప్రేమ, ఎంత తొందరగా అమూల్య గురించి తెలుసుకుంటే నాన్న అంత తొందరగా కోలుకుంటాడు అని ధీరజ్, ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు అమూల్య పెళ్ళి విశ్వతో ఎలా జరిగిందో ఆలా తీస్తే నా నిజస్వరూపం వీళ్ళ ముందు బయటపడిపోతుంది అని కంగారు పడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా విశ్వ ఒంటరిగా కూర్చొని అమూల్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు నేను అమూల్యాని బెదిరించాను, తాళి కట్టకుండా ఇక్కడికి తీసుకురావాలనుకున్నాను. కానీ ఇంతలోనే అమూల్య మెడలోకి తాళి ఎలా వచ్చింది? ఎవరు కట్టారు? అసలు అమూల్య తనంతట తానే తన మెడలో తాళి కట్టుకొని నాటకమాడుతుందా అని చెప్పి విశ్వ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అమూల్య విశ్వ దగ్గరికి వస్తుంది. ఇక అమూల్యాని చూసిన విశ్వ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక అది చూసిన అమూల్య, ఏంటి విశ్వ, నా గురించే ఆలోచిస్తున్నావు కదా అనేసరికి ఇక విశ్వ, అవును, నీ గురించే ఆలోచిస్తున్నాను. అవును, అసలు నీ మెడలో నేను తాళి కట్టలేదు. మరి నీ మెడలోకి ఆ తాళి ఎలా వచ్చింది? ఎవరు కట్టారు? అసలు నువ్వే కదా ఆ తాళి మెడలో కట్టుకొని ఇదంతా నాటకమాడుతున్నావు అని విశ్వ అనగానే అప్పుడు అమూల్య చాలా కోపంగా, అవును, నాటకమే ఆడుతున్నాను. చూడు, ఎందుకో తెలుసా? నీ కుటుంబాన్ని, నిన్ను సర్వనాశనం చేయడానికే. అసలు నిన్ను ప్రాణాలతో కూడా ఉంచను, చంపేస్తాను అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు. చూడు అమూల్య, నువ్వు ఇదంతా చేస్తున్నావంటే నీ వెనక ఎవరో ఉన్నారు అని విశ్వ అంటాడు. అప్పుడు అమూల్య, అవునరా, నా వెనకాల మా వదిన ఉంది. చూడు, నీ గురించి, శ్రీవల్లి గురించి అసలు నిజస్వరూపాన్ని బయట పెడతాను. అసలు నువ్వు నా మెడలో తాళి కట్టలేవని అందరి ముందు నేను చెప్పేదాకా ఎవరికీ తెలియదు. చూడు, నీకు పెళ్లి జరిగింది. ఇక నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. నేను నీతో సంతోషంగా ఉండలేను. ఇక ఇది అడ్డుగా పెట్టుకొని నీ కుటుంబాన్ని, నిన్ను నాశనం చేసేంతవరకు నేను వదిలిపెట్టను అని చెప్పి అమూల్య విశ్వ మీదికి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన విశ్వ, వద్దు,
వద్దు, నన్ను చంపొద్దు, నన్ను ఏమీ చెయ్యొద్దు అని అంటూ వెంటనే నిద్రలేచి అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఎవరూ లేకపోవడంతో విశ్వ అంటే ఇది కళ, నిజం కాదా, అంటే అమూల్య నిజంగానే నన్ను చంపేస్తుందా అని చెప్పి విశ్వ అనుకుంటూ అసలు అమూల్య మెడలో నేను తాళి కట్టలేదు, కానీ అమూల్యనే తనంతట తాను తాళి కట్టుకొని మా ఇంటిని నాశనం చేయడానికే ఈ ఇంట్లో అడుగుపెట్టిందా అని విశ్వ అనుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా అసలు నిజం ఎలా తెలుసుకోవాలి, అమూల్య విశ్వగాడితో ఎలా వెళ్ళిందో నిజం తెలుసుకోవాలి, ఆ నిజాన్ని అందరి ముందు బయటపెట్టి ఆ విశ్వగాడిని చంపేయాలి అని చెప్పి ఇక ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ధీరజ్కి ఒక ఆలోచన వస్తుంది. అవును, ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే నిజం తెలుస్తుంది కదా అని చెప్పి ఇక ధీరజ్ వెంటనే నర్మదా ప్రేమ దగ్గరికి వచ్చి ఇక వదిన, నేను ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను అనేసరికి అప్పుడు నర్మదా ఏంటి ధీరజ్ చెప్పు అనగానే అప్పుడు ధీరజ్ చూడు వదిన, అమూల్య విశ్వగాడితో వెళ్ళిపోయినందుకు నాన్న ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, మనం ఇప్పుడు చాలా బాధపడుతున్నాం, కానీ అసలు అమూల్య విశ్వగాడితో ఎలా వెళ్ళిపోయిందో ఆ నిజం తెలుసుకొని అందరి ముందు నిజాన్ని బయట పెడితే నాన్న త్వరగా కోలుకుంటాడు కదా అని ధీరజ్ అనగానే అప్పుడు నర్మదా అవును ధీరజ్, ఇన్ని రోజులు నేను ఆలోచించనే లేదు, ధీరజ్ అసలు నిజం బయట పెట్టాలి ఎలా అనగానే అప్పుడు ధీరజ్ చూడు వదిన, ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే అన్ని నిజాలు బయటపడతాయి, వెళ్దాం పదండి అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ నర్మద సరే ధీరజ్, ఈ విషయం అత్తయ్యతో చెప్పకు, ఇప్పుడు అమూల్య గురించి మాట్లాడితేనే ఊరుకోవడం లేదు, అందరి మీద కోపంగా ఉంటుంది, మనం వెళ్దాం పద అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. అంటే ధీరజ్ ఇక నా గురించి మొత్తం నిజాన్ని బయట పెట్టాలని చూస్తున్నాడు, ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే నా నిజస్వరూపం బయటపడిపోతుంది, ఇక అత్తయ్య మాత్రం నన్ను ప్రాణాలతో ఉంచదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ప్రేమ ధీరజ్ నర్మద ముగ్గురు కూడా ఇంటికి వెళ్తారు. ఇక ఇంట్లో ఉన్న ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఇక అందులో శ్రీవల్లి భాగ్యం ఇద్దరూ కలిసి పవర్ ఆఫ్ చేసి ఇక వెంటనే అమూల్య దగ్గరికి వెళ్ళి అమూల్యకి మాయ మాటలు చెప్పి అమూల్యని బలవంతంగా బయటికి తీసుకొచ్చి విశ్వతో మాట్లాడిస్తూ ఉంటారు. ఇక విశ్వ మాట్లాడిన తర్వాత అమూల్యని బలవంతంగా అక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఇక అది చూసిన శ్రీవల్లి భాగ్యం సైలెంట్గా ఇంట్లోకి వస్తారు. ఇక అదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది. ఇక అది చూసిన ధీరజ్ ప్రేమ నర్మద ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే నర్మద అవును ధీరజ్, అసలు దీనికంతటికి కారణం శ్రీవల్లి అక్కే, ఇదంతా చేస్తూ ఏమీ తెలియనట్టు మన ముందల నాటకమాడుతుంది అని నర్మద అనగానే అప్పుడు ధీరజ్ అవును వదిన, ఇదంతా చేసింది శ్రీవల్లే, ఈ నిజాన్ని అందరి ముందు బయట పెట్టాలి అని ధీరజ్ వదిన పద వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం అనగానే అప్పుడు నర్మద ప్రేమ ధీరజ్ ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. ఇక ధీరజ్ అమ్మ, అసలు నాన్న ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం అమూల్య ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో కాదు, ఈ శ్రీవల్లే, ఈ శ్రీవల్లి వల్లే మన జీవితాలు నాశనమైపోయాయి అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది. ఒరేయ్ ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అప్పుడు ధీరజ్ అవునన్నయ్య, నిజం మాట్లాడుతున్నాను, శ్రీవల్లి వదిన చేసిన మోసం గురించి మాట్లాడుతున్నాను, ఇన్ని రోజులు ఈవిడ మాయ మాటలు నమ్మి మనమందరం మోసపోయాం, కానీ తను మనం అనుకున్నంత మంచిది కాదు, అసలు అమూల్య విశ్వగాడితో వెళ్ళిపోవడానికి కారణం ఈ శ్రీవల్లే అని ధీరజ్ అంటూ ఉంటే ఇక చందు ఒరే ధీరజ్, ఏం మాట్లాడుతున్నావురా, అసలు శ్రీవల్లికి ఆ విశ్వకి ఏంట్రా సంబంధం అనగానే అప్పుడు ధీరజ్ అవునన్నయ్య, విశ్వ భద్రావతితో చేతులు కలిపి శ్రీవల్లి వదిన అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసింది,
ఇక అమూల్యాని రేపు పెళ్ళనగా అమూల్యాని ఇంట్లో నుండి తీసుకువెళ్ళింది శ్రీవల్లి వదినే. ఆ విశ్వగాడికి అప్పజెప్పి ఈ పెళ్ళి ఆగిపోయేలా చేసింది తనే అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి, లేదు బావా, నేను అలా చెయ్యలేదు, వీళ్ళు కావాలనే నా మీద నిందలు వేస్తున్నారు అని శ్రీవల్లి నటిస్తూ ఉంటుంది. ఇక అది చూసిన ధీరజ్, అన్నయ్య మేం చెప్తే నమ్మడం లేదు కదా, ఒక్కసారి ఈ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే నీకే తెలుస్తుంది అని ధీరజ్ ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తాడు. ఇక అందులో శ్రీవల్లి అమూల్యాన్ని తీసుకువెళ్ళి విశ్వాకి అప్పజెప్పడం అన్నీ కూడా ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతాయి. అది చూసిన చందు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు. వసై, నిన్ను ఎంతగానో నమ్మాను కదే, కానీ ఇలా మాకు నమ్మక ద్రోహం చేస్తావని అస్సలు ఊహించలేదు. ఆ శత్రువులతో చేతులు కలిపి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశావు. ఈరోజు మా నాన్న ఈ హాస్పిటల్లో ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వే కదా అని చెప్పి ఇక చందు శ్రీవల్లి గొంతు పట్టుకొని బయటికి గెంటేయబోతూ ఉంటాడు. ఇక అది చూసిన శ్రీవల్లి, బావా వద్దు, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, కానీ విశ్వ అమూల్య జీవితాన్ని ఇలా నాశనం చేస్తాడని అస్సలు ఊహించలేదు. విశ్వగాడు, నేను అమూల్యాని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, మాకిద్దరికి పెళ్లి జరిగితే ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు ఆగిపోతాయి అని చెప్పడంతో నేను అమూల్యకి విశ్వాకి మధ్య ప్రేమ రాయబారం నడిపాను. అంతేకాని వాడు ఇలా మోసం చేస్తాడని అస్సలు ఊహించుకోలేదు. ప్లీజ్ బాబా, నన్ను వదిలేయ్ అని శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు చందు, చూడు, వాళ్ళ మన శత్రువులు, వాళ్ళకి మనకి మధ్య చాలా గొడవలున్నాయని తెలుసు, కానీ అవన్నీ పక్కన పెట్టి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశావు. ఈరోజు మా నాన్న చావు బ్రతుకుల మధ్య ఉండడానికి కారణం నువ్వే. ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నీ మొహం చూపించడానికి కూడా వీల్లేదు అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన వేదవతికి చాలా కోపం వస్తుంది. ఒరేయ్, దీన్ని బయటికి గెంటేయడం కాదురా, అసలు దీన్ని పోలీసులకి పట్టించి జీవితాంతం జైల్లో చేయాలి అని వేదవతి అంటుంది. ఆ మాటలు విన్న చందు, సరేనమ్మా అని చెప్పి ఫోన్ తీసి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు. చందు నుండి ఫోన్ రావడంతో వెంటనే ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అనగానే ఇక చందు జరిగిన విషయం మొత్తం కూడా ఎస్ఐకి చెప్తాడు. ఇక దాంతో ఎస్ఐ అక్కడికి వచ్చి శ్రీవల్లిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇక అది చూసిన అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక నర్మద, చూసావా అత్తయ్య, ఆ శ్రీవల్లి ఎలా చేసిందో, అసలు మన ఇంటి ఆడపడుచైన అమూల్య జీవితాన్నే నాశనం చెయ్యాలని చూసింది. ఈరోజు మామయ్య ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఆ శ్రీవల్లే. ఆ శ్రీవల్లి చేసిన తప్పుకి శిక్ష పడవలసిందే అని ఇక అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇక భద్రావతి, ఒరే సేనాపతి, విశ్వగాడు మంచి పని చేశారా, అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యమని చెప్పాను, కానీ వాడు మాత్రం జీవితాంతం రామరాజుగాడు బాధపడేలా చేశాడు. దాని మెడలో తాలి కట్టి ఇంటికి తీసుకొచ్చి మంచి పని చేశాడు అని భద్రావతి, ఒరే విశ్వ, నేను చెప్పినట్టు కాకుండా నువ్వు మాత్రం ఆ రామరాజుని ఇంకా బాధ పెట్టేలా చేశావురా అని చెప్పి భద్రావతి విశ్వాని పొగుడుతూ ఉంటుంది. ఇక మాటలు విన్న విశ్వ, లేదత్తా, అసలు అమూల్య మెడలో నేను తాళే కట్టలేదు, అసలు అమూల్య మెడలో ఆ తాళి ఎలా వచ్చిందో నాకు తెలియదు అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, అదేంట్రా అలా మాట్లాడతావు, నువ్వు ఆమె మెడలో తాళి కట్టకుంటే మరి తనే కట్టుకుందా? కాదురా, నువ్వు అంతా అబద్ధం చెప్తున్నావు. ఒకవేళ నిజంగానే నువ్వు అమూల్యాని ప్రేమిస్తున్నావా, కాదనలేక అమూల్య మెడలో తాళి కట్టి ఇప్పుడు నేను కట్టలేదని నా ముందు అబద్ధమాడుతున్నావా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ, లేదత్తా, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అసలు అమూల్య మెడలో నేను తాళి కట్టలేదు, అసలు అది ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావడం లేదు అని విశ్వ అనగానే
ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక ఇంతలోనే అమూల్య అక్కడికి వచ్చి, ఏంటి పెద్దమ్మ, షాక్ అయ్యావా? ఆ విశ్వ నన్ను పెళ్లి చేసుకొని నన్ను బాధ పెడుతూ ఉంటే అది చూసి మా నాన్న రోజు చస్తూ బ్రతికేలా చెయ్యాలని చూశారు కదా, అందుకే మీ ప్లాన్ని తిప్పికొట్టి నేను ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాను. ఇక నుండి నేను పెట్టే బాధని మీరు తట్టుకోలేకపోతారు అని చెప్పి అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏయ్ అమూల్య, ఏం మాట్లాడుతున్నావే అనగానే అప్పుడు అమూల్య, అవును, నేను చెప్పేదే నిజం, చేసేదే నిజం. ఇక నుండి నేనేంటో, నా ప్రతిరూపం ఏంటో మీకు చూపిస్తాను అని చెప్పి అమూల్య అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతుంది. ఇక అది విన్న భద్రావతి, ఒరే విశ్వ, ఏంట్రా నువ్వు దానికి వార్నింగ్ ఇచ్చి దాన్ని బాధ పెట్టాలని చూశాను, కానీ అదే నిన్ను బాధ పెడుతుందేంట్రా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ, అదే అత్త, నాకు కూడా అర్థం కావడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక రామరాజు హాస్పిటల్లో ఉండడం చూసిన అమూల్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా నా వల్లే ఈరోజు నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. పాపం నాన్న నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. నన్ను ఒక కూతురులా కాకుండా ఒక అమ్మలా చూశాడు. నాలో వాళ్ళ అమ్మని చూసి మురిసిపోయాడు అని చెప్పి అమూల్య బాధపడుతూ ఉంటుంది. ఇక మాటలు విన్న రేవతి, అమ్మ అమూల్య, నువ్వేమీ బాధపడకు, వెంటనే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి నువ్వు మీ నాన్నని చూసేసిరా అని చెప్పగానే అప్పుడు అమూల్య, సరే అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. ఇంకలోనే నర్మద తన ఫోన్ తీసి అమూల్యకి ఫోన్ చేస్తుంది. నర్మదా నుండి ఫోన్ రావడంతో అమూల్య, ఇదేంటి వదిన నాకు ఫోన్ చేస్తుందేంటి, నాన్న ఆ ఎలా ఉన్నాడో ఏమో అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పొదినా అనగానే అప్పుడు నర్మద, అమ్మ అమూల్య, నీ గురించి అన్ని నిజాలు తెలుసుకున్నాం, నువ్వేమీ బాధపడకు, తొందరలోనే ఆ విశ్వగాడి నుండి నిన్ను కాపాడి తీసుకొస్తాను అని నర్మద అనగానే అప్పుడు అమూల్య, లేదొదిన, మీరు కాపాడడం ఏంటి, ఆ విశ్వకి భద్రావతికి నేనే చుక్కలు చూపిస్తున్నాను, తొందరలోనే నా బాధ తట్టుకోలేక ఆ విశ్వగాడు నేను అమూల్యని ఏమీ చెయ్యలేదు, అమూల్య చెడిపోలేదు అని అసలు నిజాన్ని బయట పెట్టేలా నేనే చేస్తాను, తనంతట తాను ఈ నిజం ఒప్పుకొని నారా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగే వరకు తీసుకొస్తాను అని చెప్పి అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న నర్మద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక నిజం తెలిసిపోయినందుకు శ్రీవల్లి మాత్రం చాలా కంగారు పడుతుంది. ఈ విశ్వగాడు చెప్పిన మాటలు విని నా జీవితమే నాశనం చేసుకున్నాను, నాకు తగిన బుద్ధి చెప్పారు అని చెప్పి శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా ఇంట్లో సీసీ కెమెరా ద్వారా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని శ్రీవల్లి చెంప పగలగొట్టిన ధీరజ్, బయటికి గెంటేసిన చందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.